వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది సార్. ధనుర్రాశి వాళ్ళకి 2026లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? ఎందుకంటే వాళ్ళకు చాలా కోరికలు ఉన్నాయి, వాళ్ళు కోరుకున్న విధంగానే వాళ్ళ కోరికలకు అనుకూలంగా మరి ప్రతిఫలం రాబోతుందంటారా? వాళ్ళ కోరికలు నెరవేరబోతున్నాయి అంటారా? ఖచ్చితంగా నిర్మల గారు. ది ఇయర్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్. ఓకే. ఎవరికి? ధనురాశి వాళ్ళకి. సో ప్రాస్పారిటీ అంటే మనము ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం. అంటే మీరు ఒక ఫ్లాట్ ఉంది, ఇంకొక ఫ్లాట్ కొనడం, లేదా ఇంకొక ల్యాండ్ కొనడం, ఒక కార్ ఉంది, రెండో కారు కొనడం, 2 వీలర్ ఉంది, కారు కొనడం. యు ఆర్ ప్రాస్పరింగ్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ యు ఆర్ ప్రాస్పరింగ్. అండ్ ఇంకోటి ఏంటి? ప్రోగ్రెస్ ఇన్ ద సెన్స్ మీరు ఉన్న రంగంలో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారా, మీ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుందా. ఓకే. సో వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి, ఆడవాళ్ళకి ఫస్ట్ మనం, మహిళలకైతే ఈ అత్తగారు మామగారు పోరుంటుంది చూడండి, అది పోతుంది. ఏమన్నా చెప్పారా సార్? అది పోతుంది. ఎందుకంటే చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు, మహిళలు ఎదురు చూసేది ఏం చెప్తారు, అత్తమామల గురించి ఎవరు చెప్పట్లేదే అని ఇదిలో చూస్తూ ఉన్నారు. మీరు చెప్పేశారు సార్. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా అత్తగారు మామగారు పోరుపోతుందంటే అపార్థం చేసుకోకండి. అత్తగారు మామగారు ఏంటంటే వాళ్ళ నుంచి ఒక సెక్యూరిటీ వీళ్ళకి వస్తుంది మేడం, అర్థం చేసుకొని. సెక్యూరిటీ అంటే తెలుసు కదా, కోడల్ని కూడా కూతురులాగా చూసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. వీళ్ళ ఆస్తులు, అత్తగారు మామగారు ఆస్తులు ఏమైనా ఉన్నాయి, గతంలో వివాదంలో ఉన్నాయి, భార్యాభర్తలు ఇద్దరులో ఎవరు ధనురాశి వాళ్ళైనా కానీ అదొక పెద్ద ఇష్యూ కదా ఇంట్లో. మీ బ్రదర్కి ఎక్కువ వస్తుంది, మీ సిస్టర్కి ఎక్కువ వస్తుంది, ఇట్లాంటి వివాదాలన్నిటికి కూడా మేజర్ పార్ట్. అంటే మోర్ దాన్ ఒక 10 మందిలో తీసుకుంటే మీరు 8 కుటుంబాల్లో మీకు ఈ ధనురాశి వాళ్ళకి అత్తమామల నుంచి వచ్చేటువంటి ఆస్తి, అత్తమామలతో మంచి సత్సంబంధాలు. ఈ ధనురాశి వాళ్ళు గతంలో వాళ్ళ అత్తమామగారికి చేసినటువంటి సేవలు అవుతుంటే వాటికి మంచి గుర్తింపు వస్తుంది. ఇది ముఖ్యంగా ఇది మహిళలు. దిట్ ఈస్ 1 పాయింట్. ఆడవాళ్ళు చాలామంది దీర్ఘకాలంగా అంటే 38 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకోని వాళ్ళు, పెళ్లి చేసుకోవద్దనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ మే మాసం తర్వాత వివాహ గడియలు, పెళ్లి కళ వచ్చేసిందే బాల, సూపర్. పెళ్లి కళ వచ్చేసిందే బాల, నీ మెడలోకి వచ్చేది తొందరలో పెళ్లి మాల. స్పాంటేనియస్గా వచ్చింది మంచిగా. సో ధనురాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ 2 మేజర్ డిఫరెన్సెస్ వాళ్ళు గమనిస్తారు. అయితే చాలామందికి ఆ మహిళలకి, ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఈ డిలే మ్యారేజ్ వల్ల కూడా చాలా ఫిలాసఫికల్ అయిపోయి ఇంకా పెళ్ళి వద్దు, మనం ఇలా ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని పెళ్లి చేసుకోవాలి, మనం కూడా పిల్లలను కనాలి. అయితే చాలామంది ఆడవాళ్ళు ఈ సంవత్సరంలో అడాప్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మేడం. అంటే పిల్లలు లేకుండా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళ జీవితకాలం ఒంటరిగా ఉండాలనుకున్న మహిళలు చాలామంది వాళ్ళు ఒక అసోసియేషన్ కోసమైనా వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకంటూ ఒక కంటెంట్మెంట్ క్రియేట్ చేసుకునే సంవత్సరం కూడా 2026. ఇది ఎప్పుడు? మే మాసం తర్వాత జరుగుతుంది. సో విద్యార్థులు ముఖ్యంగా చతుర్థ భావంలో వీళ్ళకి శని గ్రహం ఉంటాడు. చతుర్థాధిపతి కూడా వీళ్ళకి ఎవరు గురువు అయ్యాడు, వీళ్ళకి అష్టమ భావంలో రాస్యాధిపతి అంటే వాళ్ళ స్వీయ రాస్యాధిపతి అయినట్టు గురుగ్రహం కూడా వాళ్ళకి మే మాసంలో అష్టమ భావంలోకి వస్తాడు. సో వీళ్ళకి చాలామందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, న్యూరోసైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెమరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, యాంగర్ మేనేజ్మెంట్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో ఈ యొక్క టైం అంటే ముఖ్యంగా మే మాసం తర్వాత నుంచి వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది మేడం. హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు హెల్త్ ఇష్యూస్లో కూడా వీళ్ళు ఇప్పటివరకు గతంలో తీసుకున్నటువంటి చాలా జాగ్రత్తలకి ఒక మంచి పరిష్కార దిశగా లేనటువంటి వాళ్ళకు కూడా ఈ సెకండ్ హాఫ్ అనొచ్చు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2026 విల్ బి ఎ వండర్ఫుల్ ఇయర్ ధనురాశి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం
విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరంలో ఒక రకంగా చెప్పాలంటే ధనురాశి వాళ్ళకి ఈ సెకండ్ హాఫ్ ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్. మీరు విద్యార్థులను తీసుకున్నా, ఉద్యోగస్తులు తీసుకున్నా, వ్యాపార రంగంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి అనుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళు రిస్క్ తీసుకోకపోతే మంచిది మేడం. ఎందుకంటే ధనురాశి వాళ్ళకి ఒకసారి నచ్చింది అనుకోండి, ఎంత రిస్క్ అయినా తీసేసుకుంటారు. వాళ్ళు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి నచ్చిందా, వాళ్ళకి కన్విన్స్ అయిపోయిందా, దే విల్ బికమ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఈ టూ మచ్ ఆఫ్ ఇండిపెండెన్సీని ఏం చేస్తారంటే శనిగ్రహం వీళ్ళకి ఒక డిసిప్లిన్ క్రియేట్ చేయడం కోసం ఖచ్చితంగా వీళ్ళకి 2025లో రకరకాల ఫెయిల్యూర్స్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి రిజల్ట్ రాకపోవడం, పోస్ట్ పోన్ చేయడం, డిలే, ఇవన్నీ ఆల్రెడీ 2025లో ఎక్స్పీరియన్స్ ఏంటో మాత్రం ఖచ్చితంగా 2026 మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా మార్చి మాసం నుంచి కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే వీళ్ళు కోరుకున్న దిశగా కన్నా ఇంకా బెటర్ స్టేజ్కి వీళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఒక స్టెప్ ఎక్కబోతున్నారు. ఉద్యోగస్తులకు మాత్రం సూపర్ ఉంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం సూపర్ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరన్నా కంపెనీస్లో ఏదైనా ఎలిగేషన్స్లో కానీ కంపెనీ పర్ఫార్మెన్స్లో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగస్తులు. ఆ లీగల్ డిస్ప్యూట్స్ కూడా వీళ్ళకి మోర్ దాన్ 80% వీళ్ళ ఫేవర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా, అంటే లైఫ్ పార్ట్నర్ డిస్ప్యూట్స్ మాత్రం బిఫోర్ జూన్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఫేవరబుల్గా కోర్టు జడ్జిమెంట్ రాదు. ఇది 10 మందిలో మీరు 7 మందికి అప్లై చేసుకోవచ్చు. ఇదే జడ్జిమెంట్స్ వీళ్ళకి ఒకవేళ జూన్ మాసం తర్వాత అయితే ఖచ్చితంగా వీళ్ళ ఫేవర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి ధనురాశిలో ఉన్నవాళ్ళు, సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా పిల్లలకి, ఆ పేరెంటింగ్ ఇష్యూస్లో కూడా వీళ్ళు కొంత కోర్టు ద్వారా వీళ్ళు పిల్లల్ని కావాలని కోరుకున్నప్పుడు, లాస్ట్ ఇయర్ అంటే 2025లో వీళ్ళకి పిల్లల్ని చూడడానికి కూడా కోర్టు పర్మిషన్ ఇస్తుంది మేడం. భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లలు. సో కొంత మగవాళ్ళకైతే అలాంటి ప్రతికూలమైనటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫేవరబుల్గా ఉంటుంది. ఇంకా చాలా ఊరటం కలిగించేలా ఉంటుంది. అంటే వీళ్ళ ఎమోషనల్ లైఫ్ బాగుంటుందని కదా అర్థం. పిల్లలతో ఉంటుంది కదా ఎమోషనల్, ఈ ఎమోషనల్ బాండేజెస్, ఎమోషనల్ రిలేషన్స్ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఇది 2026 ఇస్ ఫేవరబుల్. సేమ్ టైం సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, సైంటిఫిక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది. అంటే ఇంకొకటి, కొంతమంది ట్రెడిషనల్ లైఫ్స్లో ఉంటారు, కల్చరల్ ట్రెడిషనల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం గడిపేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో అంటే వాళ్ళు ఊహించినటువంటి గొప్ప మార్పులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది, అందులో ఉన్నతమైన గురువులు ఉంటారు. సో వాళ్ళ యొక్క సంస్థల్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలాగా చేసే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇంకా వాళ్ళ సొంత మాధ్యమాల ద్వారా కావచ్చు, గతంలో చేసినటువంటి ప్రయత్నాలకి ఎప్పుడు రానంత గుర్తింపు ఈ సంవత్సరం వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక సంస్థ పెట్టారు మేడం, ఈ సంస్థ గుర్తింపు రావాలా లేదా? ఆ గుర్తింపు వచ్చేటువంటి సంవత్సరం కూడా 2026 ధనురాశి వాళ్ళకి ఇస్ మోస్ట్ ఫేవరబుల్. సో రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే మనం ఇది వాళ్ళు తీసుకుంటారో లేదు కానీ పార్టీలు మారే వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ధనురాశి వాళ్ళు ఉంటారు మేడం. అంటే మేడం కన్ఫ్యూజన్లోనే ఉంటారు మేడం. ఇప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి మీ నీడ ఎలా ఉంటుంది, కన్ఫ్యూజన్ అట్లా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు పొలిటీషియన్లలో మొత్తం కూడా రాజకీయంలో ఇదే హాట్ టాపిక్ అయింది, ఎందుకంటే మారబోతున్నారు పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ధనురాశి వాళ్ళు కొంత తొందరగానే వాళ్ళ అభిప్రాయాలు మార్చేసుకుంటారు. అంటే వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాకపోతే ఒక బాధ, పక్కనోడికి వస్తే ఇంకో బాధ. అంటే కోర్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేడు, ధనురాశి లాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేడు మేడం. వాళ్ళంతా లోతుగా వెళ్ళి పర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళ సెల్ఫ్ మేనేజ్మెంట్, ఈగో ఇష్యూస్ కూడా జరుగుతాయి. ఇది ఎక్కడ సోషల్ ఐడెంటిటీ, పవర్, ఎంపవర్మెంట్, ఈ రెండింటికి వచ్చేటప్పటికి గుర్తుపెట్టారు. సామాజిక గుర్తింపు, అధికారం, ఈ రెండింటి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ ఇది స్థానబలం, అంటే వాళ్ళ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కోల్పోతారు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆరంభంలో అంత అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొలిటీషియన్స్ మేడం. పొలిటీషియన్స్, సోషల్ లైఫ్ అండ్ ద పవర్ సీకింగ్ పీపుల్. సో వీళ్ళకి మాత్రం ఆరంభంలో అద్భుతంగా అనిపిస్తుంది, మా పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాం అద్భుతంగా ఉంది ఇంకేందని. అది మొత్తం రివర్స్ అవుతుంది వీళ్ళకి, రివర్స్ అయిపోతుంది. అంటే మీరు ఫస్ట్ 3-4 monthsలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ తర్వాత మీరు అదంతా ఒక పెద్ద బండను ఎత్తున పెట్టినట్టు ఉంటుంది. సో మన సూచన కూడా ఏంటి, ఉన్న చోటే ఉండండి, ఓపికగా సహనంగా ఉండండి. మీరు కంపేర్ చేసుకోవడం మానేస్తే ఆటోమేటిక్గా మీ పార్టీలోనే మీరు ఏ స్థానంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో
అక్కడ ఇంకా మీరు ఎక్కువ స్కిల్స్ యూజ్ చేయండి, ఎందుకంటే చాలా స్కిల్డ్ పీపుల్ కాబట్టి ఎప్పుడు వైవిధ్యంగా క్రియేటివ్గా పనిచేస్తారు కాబట్టి మీరు ఇంకా క్రియేటివిటీ పెంచుకోండి తప్ప అక్కడతో ఆగిపోయి దాన్ని మానసికంగా అనుభవించుకొని పోల్చుకొని నాకు అధికారం రాలేదు, నాకంటే పనికి మాలినోడికి ఇచ్చావు, ఈ యొక్క మానసికంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఈగోస్ ఉంటాయి చూడండి. దీనివల్ల వీళ్ళు ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఉన్న పేరు తెచ్చుకున్న పేరు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రాజకీయ నాయకులు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, మరి ధనురాశి వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదగాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? వాళ్ళు జనరల్గా వాళ్ళకు ఒక స్థాయి పెట్టుకోరు మేడం, వాళ్ళకు ఒక స్థాయి లేదు. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఒక స్థాయి అనుకుందాం, అది ఒక లిమిట్ ఉంది, వీళ్ళకి లిమిట్లెస్. ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి ధనురాశి వాళ్ళకి ఇస్తే చంద్రమండలంలో డబ్బులు ఉందా అని అడుగుతారట. భూమి మీద ఉన్న డబ్బు అంతా ఇచ్చేసాం, కానీ అది కూడా కాదు, ఇంకెక్కడ ఉంది, చంద్రమండలం కూడా డబ్బులు ఉంటాయని అడుగుతారు. సో వాళ్ళకి పరిధే ఉంటుంది మేడం, వాళ్ళు అంతా స్వేచ్ఛతో ఆలోచిస్తారంటే అది ఒక రకంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ కూడా. అది మీరు ఎప్పుడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తారో మేడం, మీరు ఎక్కువగా సృజనాత్మకంగా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా కనిపిస్తారు, ఎప్పుడు చాలా చియర్ఫుల్గా చాంఫుల్గా ఉంటారు. మీ ధనురాశి కాదు సార్, ధనురాశి కాదు సార్, మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో వీళ్ళు అంత క్రియేటివ్గా, అంత మోటివేషనల్గా, అంత బోల్డ్గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు పరిధి లేనటువంటి ఊహాత్మకమైనటువంటి ఆలోచనలు, అటువంటి మానసిక లక్షణాలని వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత స్వేచ్ఛ ఇచ్చేస్తారు, వాళ్ళని నిర్బంధించారు. ఒక రకంగా చెప్పాలంటే స్వేచ్ఛ ఇచ్చేటువంటి గొప్ప నాయకులు ఎవరు అంటే ధనురాశి వాళ్ళు. ధనురాశి వాళ్ళు మీరు ఒక లీడర్ అనుకోండి మేడం, సో వీళ్ళు ఆ స్వేచ్ఛనిచ్చి ఎదుటి వాళ్ళలో కూడా ఒక విశాలమైన భావాలను పెంచే గొప్ప నాయకులు వీళ్ళు, గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోతారంటే ఒకళ్ళతోని కంపారిజన్ చేసినప్పుడు సహజంగా మనిషిలో ఉన్నటువంటి రాగద్వేషాల్లో అసూయ డామినేటింగ్ ఎమోషన్. సో అది ఈ సంవత్సరంలో వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి సాంప్రదాయబద్ధమైనటువంటిది అంటే భాగ్యస్థానంలో వీళ్ళకి కేతు ఉంటాడు. కేతు ఆ స్థానంలో గొప్పదైనప్పుడు కూడా భాగ్యంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని ఇష్టపడేటువంటి వీళ్ళు ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయడం అంటే ఏంటి మేడం, మీరు ఒక ట్రెడిషనల్ వాల్యూస్ ఫాలో అయ్యారు, మీరు కొన్ని వాల్యూస్ ఫాలో అయ్యే వీళ్ళు పరిస్థితులు అనుకూలించినప్పుడు మీరు లౌకికంగా ఆలోచించాలి తప్ప మీరు భావోద్వేగాల పరంగా మానసికంగా అనుభవించుకోకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే మీ మీద అప్పటిదాకా మీరు 365 రోజుల్లో 64 రోజులు కష్టపడింది ఒక్క రోజులో పోతుంది. సో అది వీళ్ళు ఈ సంవత్సరంలో డోంట్ డిస్క్రిమినేట్, డోంట్ కంపేర్. అంటే ఇంకొకటి వీళ్ళు దే షుడ్ నాట్ కంపేర్ విత్ ద పీపుల్ హూ డోంట్ డిజర్వ్ యాక్చువల్లీ టు దేర్ పొటెన్షియల్. సో వీళ్ళ స్థాయి లేని వాళ్ళని కూడా వీళ్ళు పోల్చుకొని ఆ మనస్తాపం చెంది అక్కడి నుంచి తొందరగా వీళ్ళు అభిప్రాయం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో 2026 ఈ చిన్న టిప్ వల్ల వీళ్ళ జీవితాల్లో అద్భుతాలను తీసుకొచ్చి పెడుతుంది.